ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా 6 గ్యారెంట్లు ఒక్కొక్కటిగా మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు, 500 రూపాయలకు కరెంటు, ఇతర పథకాలు కూడా అమలు చేస్తున్నారు. మహిళలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ, దాంతోపాటు రైతులకు సంబంధించి కూడా మేలు చేసే విధంగా రైతు భరోసా కూడా అందిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కారు మరో తీపి కబురు అయితే అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గృహజ్యోతి పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ స్కీమ్ కింద దాదాపు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పేదలకైతే అందిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకం కింద 52.82 లక్షల మంది లబ్ధి పొందుతుండగా ఇప్పటివరకు 3,593 కోట్లు వీరి విద్యుత్ బిల్లుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. 200 కోట్ల వరకు కూడా కరెంటు వినియోగ వారికి ఈ పథకం అమలు చేస్తున్నారనమాట. అంతకుమించి వాడితే కనుక ఈ పథకం అయితే వర్తించదనమాట. వారికి కూడా ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి, అంటే గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందాలంటే బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. దీనికి రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసింది. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియజేశారు. అదేవిధంగా ఈ మేరకు అసెంబ్లీలో ఆయన ప్రకటన కూడా చేసే ప్రయత్నం చేశారు. 200 యూనిట్ల నుంచి, అంటే 10 నుంచి 15 యూనిట్ల ఎక్కువగా వాడితే మొత్తం యూనిట్ల బిల్లు వసూలు చేస్తున్నారని, వీరిని గృహజ్యోతి స్కీమ్ నుంచి తొలగిస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు బట్టి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారికి పథకం వర్తింపజేయాలని కూడా కోరారు. ఈ క్రమంలోనే బట్టి అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసుకున్నారు. అంటే దరఖాస్తు చేసుకోండి, గుడ్ న్యూస్ అనమాట. కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే వచ్చాయో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గృహజ్యోతి పథకాన్ని అప్లై చేసుకోవాలని, ఇందుకోసం మున్సిపల్ ఎంపీడీఓలు ఆఫీసులో ఉండే ప్రజా పాలన దరఖాస్తులకు అధికారులు సమర్పించాలని, దీంతో అధికారులు పరిశీలించి పథకంలో లబ్ధిదారుడిగా చేరుస్తారు. దీనివల్ల 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే పథకం అయితే వర్తిస్తుందన్నమాట.